ఐ అగైన్ థ్యాంక్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా చాలా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you so much for your kind remarks, sir. Now I invite Sri G. Anantaramu, IAS, Special Chief Secretary, EFSNT Department, to give away his speech. Welcome, sir. This is our privilege. Gauraniya Sri G. Anantaramu garu, IAS, Special Chief Secretary, EFSNT Department నుంచి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ శ్రవణ్ కుమార్ గారు, గౌరవనీయులు ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అమాత్యులందరికీ, కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. ఈరోజు 5వ తేదీ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవము మనకి దాదాపు 1972 నుంచి ఆచరిస్తూ రావటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈనాటి పర్యావరణాన్ని పీడిస్తున్నటువంటి అంశాలు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి అంశాలపైన ప్రతి ఒక్కర దృష్టి తీసుకువెళ్ళాలి అనేది ఈనాటి సంభ్రమ ఆచరణ ముఖ్య ఉద్దేశం. ఈరోజు పర్యావరణం అంటే ఏమని ఆలోచిస్తే, మనం ఉంటున్నటువంటి భూమి, నీరు, వాయు అన్నీ కలిపి పర్యావరణం. మనం మానవ జీవులుగా కేవలం ఒక పాత్రధారులు, ఎన్నో జీవరాశుల్లో మనం కూడా ఒకరు. అయితే మానవును ప్రకృతి నుంచి వనరుల్ని తీసుకోవటము మొదలుపెట్టాము. మన ఆర్థిక ప్రగతికి, మన కార్యక్రమాలకి వనరుల్ని మనము తీసుకుంటున్నాము, వాడేస్తున్నాము, వాడేసి పడేస్తున్నాము. అయితే ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి ఒక ముఖ్య థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిద్దాము, ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతు చేయాలి అనే ఒక ముఖ్య థీమ్తో ఈ సంవత్సరము పర్యావరణ దినోత్సవాన్ని ఆచరించడం జరుగుతున్నది. దాంతోపాటుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రారంభమైనటువంటి మంచి వర్షాల దృష్టిలో పెట్టుకొని మన చెట్లు నాటే కార్యక్రమాలు కూడా ఇప్పుడే మొదలు పెట్టేద్దాం, వన మహోత్సవం కూడా ఇప్పుడే చేద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు through Honorable Chief Minister and Honorable Deputy Chief Minister, we have commenced the plantation program in the entire state. On this day itself, 1 crore of seedlings, saplings would be planted all over the state. And for this season, 5.75 crores of seedlings will be planted, protected during this season. As PCCF Head of Forest Force తెలిపిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో, ఇతర స్టేట్స్లో నేషనల్ లెవెల్లో 33% గ్రీన్ కవర్ దృష్టి పెట్టుకుని ఉంటే మనకి 50% ఖచ్చితంగా మనము అచీవ్ అయి తీరాలి అనే పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లతో కలిపి, హార్టికల్చరు ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిపి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారము మనం 2029 నాటికి 37%, అదేవిధంగా 2047